అయితే బెయిలు తేవడం నీకు శాత కాదు. మరి ఇంకేం చెయ్యనీకి నిలబడినావురా నా ముందు? ఓ ఏడ్చినారంటే చంపేచ్చా. హలో, హూ ఇస్ దిస్? ఇండియా నుంచి మీ నాయన్ని మాట్లాడతాండా. హాయ్ డాడ్. ఏం సడన్ గా కాల్ చేశారు? నేను కన్న మగబిడ్డలు, అదే నీ అన్నలు, వాళ్లకు మొలతాళ్లు తెగిపోయినాయమ్మా. వాట్? ఈ ఫోన్ పెట్టేస్తాండగానే నువ్వు విమానం ఎక్కి ఇంటికొచ్చేయి. అంజలి, నిన్ను లండన్ నుంచి యాదానికి పిలిపించినానో తెలుసునా? కండ్లం పట్టి నీళ్లు కచ్చటందుకు కాదు, నా కసి తీర్చడానికి. తీరుస్తానన్నా. నీకు తలకొరివి పెట్టడానికి కొడుకులు పుట్టారా? నీ శత్రువుకి తలకొరివి పెట్టడానికి నేను పుట్టాననుకో. ఈ గడపలో నా తండ్రి రక్తం, నా అన్నల రక్తం కళ్ళ చూసి నా దుర్మార్గుణ్ణి చంపి వాడి నెత్తురుతో కడపలో కళ్ళాపు చల్లుతాను. చాలమ్మా, ఈ మాట చాలు నాకు. చెప్పు, నీకేం కావాలన్నా? గుడ్డేళ్లు కావాలన్నా? బాంబులు కావాలన్నా? మంది కావాలన్నా? చెప్పు. నువ్వు పంచిన నెత్తురు చాలు, ఈ సీమలో పీల్చిన గాలి చాలు. అదిరిందిరా. బిందె కాదు, బిందెనెత్తుకున్న నడుము. ఏం కావాలి సార్ మీకు? వేడిగా ఉంది. ఇడ్లీ వడ దోశ పూరి. ఇడ్లీ వడ తోలు తొక్క కాదు, ఇప్పుడే బిందెతో లోపలికి వెళ్ళింది లేపాక్షి బుక్, అది కావాలి. అమ్మాయి మా చెల్లెలు సార్. ఈ డ్రెస్ రేట్ ఎంత? తప్పు. తప్పు ఒప్పు అనే పదాలు మేము చదువుకున్న డిక్షనరీలోనే లేవు. మరి అదిగా ఒప్పుకోకపోతే మానభంగం చేసి వెళ్ళిపోతాం. ఆకుల బండబ్బాయి గారి తమ్ముళ్ళం ఈ సిటీలో మాకు తిరిగే లేదు. నేను తప్పన్నది అందుకాదు సార్. ఇలాంటి విషయాలు 10 మంది ఉండగా మాట్లాడడం తప్పు అంటున్నాను. అయితే ఈ అడ్రస్కి వచ్చాయి. ఇవాళ మీ గుడ్లు పగిలినట్టారా? నేను పెనం మీద నూనె వేసుకుని రెడీగా ఉంటాను. ఇంకా ఎప్పుడే ఎప్పుడు 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 సింగిల్కి వచ్చాయంటే నీ సిస్టర్ అది చోలీకే పీచే క్యా హై పాట పాడాలి. చోలీకే పీచే ఏముందో? చిన్నప్పుడు మీ అమ్మ చోలీ వెనక చూడలేదా? ఏంటి బై డైలాగులు కొడుతున్నావు? లాగి ఒకటి ఇచ్చానంటే సముద్రంలో పడి సొరచేప గర్భోజనం అయిపోతావు. నన్ను కొట్టాలని చాలా మంది చానాళ్లుగా కలలు కంటున్నారా? ఆ కోరిక పుట్టిన వాడెవడు ఈ భూమి మీద మిగులుండలేదు. ఏంట్రా, అమ్మాయి కావాలా? ఆ మాట్లాడగానే నీ నాలుగు పీకి పారేయకుండా చాలా తప్పు చేశాను. ఆడపిల్లంటే ఆడుకునే రబ్బర్ బొమ్మ కాదురా, ఆరాధించే దేవత. మీ అమ్మ కరెన్సీకి తన కన్నరికా నమ్ముకునుంటే ఆమె కడుపున మీరు పుట్టేవాళ్ళు కాదు. పావలా బిళ్ళలు, ₹1 డబ్బులు పుట్టేవి.
బావా అని బరాయి ఆడపిల్లని ఇక ఏనాడు అడగకుండా ఉండాలంటే మీకు జగదాంబ జంక్షన్ లో జరీ చీరలతో సన్మానం చేస్తాను. బాగా జరిగింది, టిక్క కుదిరింది. కాల్పోయినా ఈ విశాఖపట్నంలో నేను బీచ్ ఒడ్డుకు వెళ్తే రాబోయే కెరట వెనక్కిపోతుంది. నేను విమానాశ్రయానికి వెళ్తే ల్యాండ్ అవుతున్న విమానం తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. నేను భీమిలివే బయలుదేరుతుంటే ఎర్రకొండ తెల్లబోతాయి. అట్లాంటి బండబ్బాయి తమ్ముడిని హోటల్ సప్లైయర్ కొట్టాడంటే ఈ విషయం 10 మందికి తెలియక ముందే సముద్రంలో దూకి చావడం మేలు. వాడి శవాన్ని తీసుకొస్తావన్నా? వాడు లైఫ్ లాంగ్ బాధపడాలంటే వాడి చెల్లెలు నా పెళ్ళాం కావాలి. తాళి కట్టి తీసుకుని వస్తాను. నేను అనుభవించాక మన రౌడీలకు అప్పచెప్తాను. రోజుకొకటి చేతిలో చెల్లెలు నలిగిపోతూ ఉంటే అప్పుడు దూకుతాడన్న వాడు సముద్రంలోకి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా చెల్లెలు ఎక్కడ కనిపించడం లేదు. మార్నింగ్ లండన్ నుంచి స్పెషలిస్ట్ వచ్చారు. మీ సిస్టర్ని ఎగ్జామిన్ చేసి షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పారు. అయితే ఆ అమ్మాయి మానసికంగా బాగా కుంగిపోవడం మూలాన శాశ్వతంగా తనకు కాళ్ళు రావనే నమ్మకాన్ని ఏర్పరచుకుంది. ఇలాంటప్పుడు పేషెంట్స్ నిరాశతో ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉంది. ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది, చూసి ధైర్యం చెప్పు. అమ్మా సరస్వతి, అమ్మా ఇటు రామ్మా. సరస్వతి, సరస్వతి, అమ్మా సరస్వతి ఆగు. సరస్వతి ఆగమ్మా. అమ్మా సరస్వతి, నా కాలు పట్టాల మధ్య ఇరుక్కుపోయిందమ్మా. అమ్మా రైలు వచ్చేస్తుందమ్మా. ఆ లివర్ లాగి నా ప్రాణాలు కాపాడమ్మా, లేకపోతే నీ అన్నయ్య నీకు దక్కడమ్మా. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతానమ్మా. త్వరగా రామ్మా. నువ్వు రాగలవమ్మా. ఈ అన్నయ్య అంటే నీకు పంచ ప్రాణాలమ్మా. నా ప్రాణం కాపాడటం కోసం నువ్వేమైనా చేయగలవు. లేమ్మా లే. రా రా సరస్వతి, రా పరిగెత్తు. రామా రామా రామా. రా రామా. నాకేం కాలేదు కానీ నీ కాళ్ళు వచ్చాయమ్మా. అమ్మా
నీ కాళ్ళు వస్తే నిన్ను గుడికి తీసుకొస్తానని దేవుడికి మొక్కున్నానమ్మా. పదమ్మా వెళదాం. నువ్వు లేకుండా చూసి ఆ ఆకులు బండపై దగ్గర డబ్బులు తీసుకుని వాడి తమ్ముడితో బలవంతంగా సంగీతకు పెళ్లి చేస్తుందా కాంతమ్మ? ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం. దాదా, నీకోసమే ఎదురు చూస్తున్నా. బొడ్డోడిని మా తమ్ముళ్ళ మీద అడ్డంగా పడ్డం కాదు, దమ్ముంటే నాతో చేయి కలుపురా. అమ్మా సంగీత, మా అన్నయ్యనే కొడతా. ఆడదాని మీద చేయడం మగతనం కాదు. కొబ్బరికాయ దెబ్బకి ఉడతలా పడే వెధవా, నీకు నా చెల్లెలు కావాలరా? ఎవర్రా నీకు చెల్లెలు? దీంతో పాటు పేగు దించుకు పుట్టావా? పుట్టాడు కాబట్టే అనాథాశ్రమంలో చేర్చమని నువ్వు పంపిన సరస్వతిని ఆసుపత్రిలో చేర్పించాడు. సరస్వతి, కాంతమ్మా, వరసకు పిన్నివి కాబట్టి వదిలిపెడుతున్నా. వీళ్ళ జోలికి ఎవరొచ్చినా నరికి పారేస్తా. వీళ్ళు నా చెల్లెళ్ళు కాదు కాదు కాదు. నీకు వాళ్ళు చెల్లెళ్ళా? అవును, అతను మా వాసన్నయ్యే. వాస? నీ పేరు వాసువా? ఇతని పేరు వాసు కాదు, సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి, సమరసింహారెడ్డి. మీ వాసన్నయ్యని చంపి ఆ రూపంలో వచ్చిన హంతకుడు. అబద్ధం, నిజం. చెప్పు సమరసింహారెడ్డి, వాళ్ళు ముగ్గురు నిజంగానే నీ చెల్లెళ్ళు అనుకుంటే నువ్వు వాళ్లతో కలిసి రక్తం పంచుకున్న అన్నవే అయితే ఆ పెళ్లి కూతురు నెత్తి మీద చెయ్యేసి నేను మీ వాసన్ని అని చెప్పు. పోనీ నువ్వు నడక నేర్పిన ఈ చిట్టి చెల్లెల మీదైనా ప్రమాణం చేసి చెప్పు.
నేను మీ వాసన్నయ్యని చంపలేదు అని. ఏంటన్నా ఇదేంటి? అరే ఎవడన్నా మందు కొడితే హుషారైపోతాడు కానీ నువ్వేంటి ఏడుస్తున్నావు? నీకు చెప్తే నువ్వు ఆరుస్తావా తీరుస్తావురా? నేను ఆరుస్తాను తీరుస్తాను. కరెక్టేనా? ఒట్టు ఒట్టు ఉండరా. ఇదేంటి? భూదేవి. అదేంట్రా? ఆకాశం. కరెక్ట్ గా చెప్తే కొడతావేంటి? భూదేవి భూదేవి అయినప్పుడు ఆకాశం ఆకాశం అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి ఎలా అయ్యాడ్రా? ఏం చేశాడు? అరే తమ్ముడు ఇలారా. ఇదేంటి? పచ్చిమిరపకాయ. అంతే కదా. ఇదేంటి? ఉల్లిపాయ. నిజం చెప్తా కొడతామండి. ఉల్లిపాయ అయినప్పుడు పచ్చిమిరపకాయ అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి ఎలా అవుతాడ్రా? ఏం చేశారా మీరు? ఇట్లా నడిపించారండి? లింగం ఏంటమ్మా? ఏమైందా? నీ డౌట్ నాకు చెప్పు, నేను తీరుస్తా. ఇదేంటి పంతులు గారు? మరచెంబే కదా, నువ్వు అడుగు. ఇదేంటండి? పంచాంగం. పంచాంగమే కదరా, పంచాంగాన్ని పంచాంగం కూడా అన్నవరేంటి అసలు ప్రపంచం? చూడలింగం, ఇది మరచెంబు, ఇది పంచాంగం. ఏంటి కొడతావేంటి? మరచెంబు పంచాంగం అంటే మరచెంబు అయినప్పుడు పంచాంగం అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి ఎలా అవుతాడా? మీ గురువు అబ్బులే. ఏంట్రా అబ్బులే అన్నా కొడతావేంట్రా? మరి ఆ పిల్ల అబ్బుల్ని సమరసింహారెడ్డి అన్నప్పుడు తప్పమ్మా, ఆయన సమరసింహారెడ్డి కాదు అబ్బులని చెప్పాలి కదా. ఆ టైంలో నేను అక్కడ లేనురా. ఎక్కడున్నారా నువ్వు? అగో అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డి, ఎంత గుండెలు తీసిన బంటూరా నువ్వు. నీ అన్నయ్యనమ్మా అని కలరిచ్చి బెదర్ సెంటిమెంట్ తో వాళ్ళ ముగ్గురిని బొట్లో వేసుకున్నావు. నేను మా సెల్లమ్మ ఆదమరిచి ఉన్నప్పుడు వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి ఏ బొంబాయిలోనో అమ్మేయచ్చు కదా అని ప్లాన్ వేసాం. నేను ఈ ముక్కు ఎప్పుడో చెప్పా, సెల్లమ్మ ఆడాలతో కనెక్షన్ పెంచుకుంటున్నాడు అని. నువ్వు పిచ్చి మాలోకం విన్నావా? ఆడి చేత్తోనే నా రెండో గోపు కూడా పగల కొట్టించావు. ఇప్పుడు బుద్ధి వచ్చిందిగా. ఇదిగో నిన్ను పోలీసులకు అప్పచెప్పక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆగు. ఇది మా వాసన్నయ్య ఫోటో. మా అన్నయ్యని చంపిన నీ దగ్గర ఈ ఫోటో ఉంటే పాపం. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? వెళ్ళండి. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే. భూమి గుండ్రంగా ఉంటుంది మరి. బాధని కడుపులో దాచుకున్నావా? నీ వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేదు. ఇష్టం లేని వాళ్ళ దగ్గర బతకడం దేనికి? ఈ ఊరదిరి వెళ్ళిపోదాం పదా. లేదు, నేను ఈ ఊళ్ళోనే ఉండాలి. నా చెల్లెలు ముగ్గురికి పెళ్లిళ్ళయ్యే వరకు నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. అయితే నాతో పాటు నువ్వు నా హోటల్లో ఉండు. సప్లైయర్గా కాదు, నా గుండెల్లో మహారాజులా చూసుకుంటాను. ఏంట్రా, కడిగిందే కడిగి తుడిచిందే తుడిచి సర్దిందే సర్ది సిస్టర్లో సతమతం అయిపోతుందేంటి?
నువ్వు లెగ్గు పెట్టినంత మాత్రాన నీ కాళ్ళు పట్టుకుంటాననుకున్నావా? నువ్వు చిచ్చు పెట్టాలని చూసావు, దాని మీద నేను నీళ్లు పోశాను. మామూలు నీళ్లు కాదు, ఐసు నీళ్లు. అతన్ని చేరదీసి పెళ్లికి తలంబ్రాల బియ్యం సిద్ధం చేసుకుంటున్నావా? ఆ బియ్యం పడేది నీ తల మీద కాదు, వల్లకాట్లో కాకులి కథని పిండంగా. నువ్వు, నీ బాబు, వాళ్ళ బాబు అందరూ కలిసి వచ్చినా మా అబ్బులు చిటికెన వేలు మీద చిన్న వెంట్రుకని కూడా పీకలేరు. నేనెవరో, నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో, నేనెందుకొచ్చానో చెబితే గుండాకి చేస్తావు. పిండెట్టి కొట్టానంటే ఫేసు పుండైపోద్ది. నువ్వు బెదిరిస్తే బేరమని పారిపోవడానికి నేనే లేడిపిల్లని కాదు, శ్రీకాకుళం చిట్టమని. నేను లంగా బిగిచ్చి ఇదిగో ఇక్కడ ఈలేశానంటే అక్కడ నీ బొడ్లో కుచ్చులు జారిపోతాయి భయంతో. భయమా? నాకు భయమా? నేను ఆడపిల్లని కాదు, పులి పిల్లని. అతన్ని నీకు దక్కనివ్వను, నీ మెళ్ళో 3 ముళ్ళు వెయ్యనివ్వను. ఈ కళ్ళు అతని కోసం ఎంత వెతికాయో, ఎన్ని చోట్ల గాలించాయో నీకేం తెలుసు? దొరికా కొదులుతానా? నాకు అర్థమైపోయింది. అంత దూరం నుంచి గురుడు కోసం వెతుక్కుంటూ వచ్చిందంటే పీకల దగ్గర లబ్బాడేసి ఉంటుంది. అసలే అందాల ఆడబొమ్మ కదా, మనోడు కూడా డీప్ గా పడిపోయి ఉంటాడు. కనపడదు. రారా తమ్ముడు రా. తమ్ముడా, నిజంగా నీకు గుర్తున్నాడా? గుర్తులేకపోవడం ఏమిట్రా వెధవా. నేను తినే ప్రతి ముద్దకి నా తమ్ముడు జైల్లో ఎంత నికృష్టపు కూడా తింటున్నాడో అని తలుచుకుని బాధపడేదాన్ని. రా కూర్చో రా. అయ్యో జైలు కూడా తిని ఎంత చిక్కిపోయావురా. నువ్వు వస్తున్నావని బిర్యానీ చేయమన్నాను. ఉండు తెస్తా ఉండు. నేనొచ్చింది బిర్యానీ తింటానికి కాదక్కాయ్, బంతి పూల కోసం. పెద్దదాన్ని పెళ్లి చేసుకుని, రెండో దాన్ని స్టెప్నీగా ఉంచుకొని, మూడో దాన్ని డబ్బు కోసం బాంబేలు అమ్ముకొని హ్యాపీగా టైం పాస్ చేద్దాం అనుకుంటే వేరే వాడికిచ్చి దీన్ని పెళ్లి చేద్దాం అనుకున్నావా అక్కాయ్? బుద్ధి లేక నువ్వు వచ్చేసావుగా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను చచ్చినా చేసుకోను. ఏమే ఎర్రగా బుర్రగా ఉన్నావన్న పొగరా? ఈ బుడ్డెట్టి కొట్టానంటే నుజ్జైపోద్ది ఫేసు. సెంటర్ లో సిగ్నల్ అడ్డుపడ్డావు. ఎవరే నువ్వు? పర్వతం వీడోవగా, నువ్వు జైల్లోంచి బయట రావడానికి సాయం చేసిన ఆవిడే. సారీ మేడం. ఆడపిల్లల మీద ప్రతాపం చూపించడానికి కాదు నిన్ను పిలిపించింది. వీళ్ళ అన్నని అని చెప్పి డ్రామాలు ఆడుతున్నాడే, వాడి బాడీతో ఫుట్బాల్ ఆడడానికి. ఎక్కడుంటాడు వాడు? ఎవడ్రా ఇక్కడ అబ్బులు? దమ్ముంటే బయటకి రారా. మగాడివే. నా గొంతు వింటేనే తెనాలి నుంచి మంగళగిరి పారిపోతారు జనం. ధైర్యంగా వచ్చి నా ఎదురుగా నిలబడ్డావు, సబాష్. దీన్ని పెళ్ళెందుకు ఆపావు? వీళ్ళేమవుతారా నీకు? చెల్లెళ్ళు. ఏ సైడ్ నుంచి బాబు బ్లడ్ రిలేషను? అమ్మ తరపు నుంచా, అబ్బ తరపు నుంచా? అన్న తరపు నుంచి. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరి చేతైనా అన్నాని పిలిపించుకో. నీ కాళ్ళకి నమస్కారం పెట్టి తెనాలి ఓవర్ బ్రిడ్జ్ దగ్గర బజ్జీలు అమ్ముకుంటాను. పిలిపించుకో. చూసావుగా ట్యూబ్లైట్లు ఎలా మాడిపోయినాయో. మర్యాదగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో, లేకపోతే నీ బాడీ తుంగపదురులో కలిపేస్తా. వాళ్ళ చేత అన్నాన్ని పిలిపించుకునే వరకు అగ్ని పర్వతాలు బద్దలైనా ఈ అబ్బులు ఇక్కడి నుంచి కదలడు. అయితే పిలవమనరా అన్నా. నిజంగా వాళ్ళు నీకు తోడబుట్టిన వాళ్ళైతే పిలవమనరా అన్నా అని. నీ మీద వాళ్ళకి అభిమానం ఉంటే ఈ దెబ్బల్ని చూసైనా పిలవాలి కదరా అన్నా అని. పిలవమనరా.
వీణ్ణి ఆసుపత్రికి తీసుకెళ్తే చంపేస్తా. ఊరి వదిలి వెళ్ళిపోమని చెప్పండి. నేను చిటికేస్తే క్షణంలో నీ ప్రాణం పోతుంది. కానీ నువ్వంత తేలిగ్గా చావడం నాకు ఇష్టం లేదు. నిన్నిలాగే రోజుకోసారి చంపుతూ ఉంటాను. నా తండ్రి పవిటితనంతో చక్రాల కుర్చీలో ఎలా అల్లాడిపోతున్నాడో నువ్వు అలా బతకాలి. ఒక్కసారి నా కాళ్ల వంక చూడ. నీ రక్తం నా కాళ్లు కడిగి ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటుంది. కడపగడ్డ మీద పుట్టి రాయలసీమ పరువు తీసావు. అయ్యో, ఎంత రక్తం! నన్ను నా తమ్ముళ్ళని ఎముకలు ఎరుకొట్టినోడ్ని ఎముకల్లో సున్నం లేకుండా చేసావు. షబాష్! ఇప్పుడు నాకు అర్థమైంది అంజలి మేడం నిన్ను ఎందుకు పిలిపించిందో అని. బ్రదరు, సంగీత నాకు కావాలి. రేయ్, అది నాకు కాబోయే పెళ్ళవరా? ఏంటి భయ్యా, దాన్ని నువ్వు చేసుకున్నావు అనుకో, నీకు దొరికేదేంటి కంచం మంచం తప్ప. ఒక్కసారి మా తమ్ముడు దాన్ని రేప్ చేస్తాడు. అందుకు నువ్వు హెల్ప్ చేసావనుకో, నువ్వు ఏ బిల్డింగ్ అయితే కూర్చున్నావో ఈ మొత్తం నీ పేరు రాయించేస్తా. నిజమా? యా. అయితే ఓకే, నీ తమ్ముడిని రెడీగా ఉండమను. అమ్మా, అన్ని దెబ్బలు తిన్నప్పుడు గుర్తుకు రాలేదా అబ్బా అమ్మా? నువ్వు కన్నెర చేస్తే కాళ్ళకు పంచెప్పి పారిపోయే వెదవన కొయ్యలు అట్లా కొడతా ఉంటే నువ్వెట్లా ఊరుకున్నావయ్యా? నీ కంట్లో ఎర్రజెరు చూస్తే గుండాకి చావాలి కదయ్యా వాళ్ళు. నాకు వాళ్ళ మీద కోపం లేదు, నా చెల్లెల మీద ప్రేమ. అన్ని దెబ్బలు తింటుంటే ఏ చెల్లికైనా కన్నీళ్లు తెరకపోతాయా అని ఆశ. నా ఒళ్ళు చిట్లి రక్తం కారుతుంటే ఒక్క రక్తపు బొట్టైనా చూసి ఏ ఒక్క చెల్లైనా అన్నయ్య అని పరిగెత్తుకు రాకపోతుందా అని ఆశ. నీ ఆశ ఏమైంది? చిన్నమ్మ అని పిలిస్తే ఆ చెవిటి దానికి వినిపించిందా? నువ్వు చూపిస్తున్న అన్న ప్రేమ ఆ గుడ్డి వాళ్ళకి కనిపించిందా? కనిపిస్తుంది. కనిపించే రోజు వరకు ఎదురు చూస్తాను.